వాయిస్ ఆఫ్ మంజాల్సింది స్వాగతం సుస్వాగతం. నిన్న జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వెళ్ళాడు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. ఆయన్ని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి నిన్న వైజాగ్ నుంచి రోడ్డు వెంబడి వెళ్ళటం జరిగింది. అయితే ఈ ప్రయాణంలో చాలా సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న త్రోవలో విపరీతమైన జనసంద్రం అయిపోయింది. ఎటు చూసినా జనం పోటెత్తారు. అయితే పోలీసు వారు ముందే కొన్ని నిబంధనలు విధించారు. అంటే కాన్వాయ్లో 8 మించి కార్లు ఉండకూడదని, ఇలా కొద్దిమంది నాయకులు మాత్రం కలవాలని, ఎయిర్పోర్ట్లో కూడా కొద్దిమంది నాయకులు మాత్రం ఆయన కలవాలని ఎన్నో నిబంధనలు విధించారు. అయితే ఆ నిబంధనలన్నింటినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే జనం వచ్చినప్పుడు ఏ నాయకుడని మీరు రావద్దని అనలేడు. ఇది మొదటి పాయింట్. విపరీతం జనం, ఎక్కడ పడితే అక్కడ జనం. పోలీసు వారు బారికేడ్స్ పెట్టినా వాటిని తోసుకుంటూ, పోలీసు వారు ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని కాదనుకుంటూ విపరీతం జనాలు వచ్చారు. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన జనం. అంటే అప్పట్లో ఎన్టీ రామారావు అన్నట్లు నేల ఈనిందా ఆకాశం బద్దలైంది అన్నట్లు జనాలు అలాగొచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంటే అతను ఎక్కడికి వెళ్ళినా, గతంలో తూర్పుగోదావరి జిల్లా వెళ్ళినా లేదంటే చిత్తూరు జిల్లా వెళ్ళినా వీళ్ళు నిబంధనలు పెట్టడం, ఆ నిబంధనలు కాదనుకొని జనాలు రావటం, ఎక్కడ భయపడటం లేదు. జనాలు కేసులు పెడతారని కూడా భయపడటం లేదు. వారు జనం అంత విపరీతంగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? వీళ్ళని ప్రత్యేకత ఏంటి అసలు? నాకు కూడా అది ఆశ్చర్యం వేస్తుంటుంది. ఏదో ఆ జిల్లాలో వచ్చారే కాదు అనుకునేవాడిని. తర్వాత ఇంకో జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో జనం వస్తుంటారు. ఏ జిల్లాకి వెళ్ళినా సరే జనం. ఈ ఉత్తరాంధ్ర మీద అయితే చాలా, అంటే వైజాగ్ నుంచి శ్రీకాకుళం అంటే 3 జిల్లాలను కవర్ చేస్తుంది. ఈ నాతవలస మీదకి వెళ్ళాలి. సో ఇటు విజయనగరం కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది అనమాట. కొంత భాగం వరకు ఆ ప్రజలు, ఆ అభిమానులు అట్లా రావడానికి అవకాశం ఉంది. సో వైజాగ్ ప్రజలు, అలా శ్రీకాకుళం ప్రజలు ఇలా వచ్చారు. కానీ దారి పొడవున వైజాగ్ నుంచి శ్రీకాకుళం 125 కిలోమీటర్లు. ఈ 125 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి 6:30 గంటలు పట్టింది. సాధారణంగా ఆయనకి మామూలుగా ఆయన కాన్వాయ్ వెళ్ళాలంటే గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. గంటన్నరలో వెళ్ళవలసిన కాన్వాయి 6:30 గంటలు పట్టిందంటే ఎంత జనం వచ్చి ఉంటారో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ ఆయన మాట్లాడి నాకు ఆశ్చర్యం వేసింది. అసలు అంతసేపు ఎందుకు? గంటన్నరలో వెళ్ళిపోవచ్చు, 6:30 గంటలు పట్టింది. ఎంత అక్కడికి వెళ్ళేసరికి ఆ ములాఖాత్ టైం అయిపోయింది. ఈయన ఏ ఉద్దేశం తెలియడు, ఆ ఉద్దేశం నెరవేరలేదు, నాయకుడు ఎలాగైనా ఉంటాడు అని అడుగుతున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది ఆయన స్టేట్మెంట్ చూస్తే. బాబు, ఆ జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ రండి అని ఎవరిని పిల్లలేదు, మొదటి పాయింట్. పోనీ పిలిచాడు అనుకుందాం, కానీ అభిమానంతో జనాలు వెళ్తారు. రెండోది ఏంటంటే 6:30 గంటలు ఎందుకు పట్టిందో మనం టీవీలో చూసి అర్థమవుతుంది కదా. విపరీతం జనం, ఎక్కడ అంటే జనాలు ఉన్న సరే తోసుకొని వెళ్ళిపోలా. నాయకుడు అనేవాడు జనం ఉన్న చోట అతను నిలబడాలి, అందరిని అభివాదం చేయాలి, ఎవరైనా వినతులిస్తే అతను స్వీకరించాలి, వాళ్ళ కష్టం సుఖం చెప్తే వినాలి. ఇవన్నీ చేసిన నాయకుడు అవుతాడు. కానీ అంతమంది జనాలు ఉన్నా సరే వాళ్ళందరినీ కాదని రూట్ క్లియర్ చేయించుకుని స్పీడ్కి వెళ్ళిపోవాలా? అప్పుడు అతను నాయకుడు ఎలాగవుతాడు? సో ఆ స్టేట్మెంట్ చూసి మరి ఇన్నాళ్ళు జర్నలిజం ఆయనకు అదేనా నేర్పించింది. ఇక్కడ బాధ 6:30 గంటలు ఎందుకు పట్టింది? ఆ ములాఖాత్ వేస్ట్ అయిపోయింది కదా. సిదిరి అప్పలరాజుని చూడలేకపోయాడు కదా. ఒక 10 నిమిషాలు తేడా తెలియడు, 5:10కి వెళ్ళాడు ఆయన జైలు దగ్గరికి. కాబట్టి 5 గంటలకు టైం అయిపోయింది కాబట్టి వాళ్ళు అనుమతి ఇవ్వాలి. జైలు అధికారులు వాళ్ళ రూల్స్ ప్రకారం అదే తప్పేం కాదు. మరీ టెన్షన్కి వెళ్ళిపోవడానికి అది సింగిల్గా వెళ్ళిపోవటం లేదు. వేలాది లక్షలాది మంది జనం పరామర్శించుకుంటూ వాళ్ళందరినీ అభివాదం చేసుకుంటే ఇతను పరామర్శకు వెళ్ళవలసిన పరిస్థితి. సో అందుకు 10 నిమిషాలు తేడా వచ్చింది. మరి ఇతను ఒక్కడికి ఎందుకు ఇంతమంది వస్తున్నారు? మరి చంద్రబాబు నాయుడు గంటన్నరలో అయితే వెళ్ళిపోవచ్చు, 1.5 గంటలు వెళ్ళిపోవచ్చని వైసీపీ నాయకులు ఇప్పుడు కమ్మగడుతున్నారు. ఏదైనా జనాలు ఉండరు కాబట్టి. మరి ఇతనికి ఎందుకు ఇంతమంది జనాభా వస్తున్నారు? ఇక్కడ అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే, జస్ట్ 11 సీట్లకు పరిమితమైనటువంటి ఒక మామూలు, అంటే ప్రతిపక్ష హోదా కూడా పొందలేనటువంటి ఒక నాయకుడికి ఇన్ని వేలాదిగా లక్షలాది జనం ఎందుకు వస్తున్నారు? మరి 161 సీట్ల పైన కొట్టారు కదా, 164 అనుకుంటాను. మరి అన్ని సీట్లు కొట్టిన వాళ్ళకి జనం లేకపోవడం ఏంటి? మరి జస్ట్ 2 years బ్యాకే కదా జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు ప్రజలు, అతి దారుణంగా తిరస్కరించారు. మరి వీళ్ళని బ్రహ్మరథం పట్టారు. ఎక్కడ 11 సీట్లు, ఎక్కడ 164 సీట్లు? మరి అన్ని సీట్లు ఉన్న వాళ్ళకి ఇంకెంతమంది జనం రావాలి? 11 సీట్లు ఉన్నోడికి ఎంతమంది జనం వచ్చినప్పుడు, 164 సీట్లు ఉన్నప్పుడు ఇంకెంతమంది జనం రావాలి? ఈ నాయకులకి ఎందుకు రావటం లేదు అని ఇప్పుడు వైసీపీ నాయకులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? అయితే ఇటువంటి ప్రదర్శనలో, అంటే జన ప్రదర్శనలో, ఇటువంటి ప్రయాణాల్లో ఒక నాయకుడు వెళ్తున్నప్పుడు
కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతాయి. ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే భోగాపురం ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడిని అడ్డు పెట్టారు. ఆయన కూడా పోలీసు వాళ్ళతో వాగ్వాదం చేయాల్సి వచ్చింది. అలా బొత్స సత్యనారాయణ కూడా పోలీసు వాళ్ళతో వాగ్వాదం చేయాల్సిన పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకట్టు వేస్తూనే ఉన్నారు, నాయకులు నెలనేవారు. ఇది ఎక్కడ చిత్రమైన ప్రజాస్వామ్యం నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో మన నాయకుని మనం చూసుకోవడానికి పోలీసుల అనుమతి ఏంటి? పోలీసులు అక్కడే అసాంఘిక కార్యక్రమాలు జరగటం లేదు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగటం, ఒక నాయకుడు వెళ్ళిపోతున్నాడు, అతను చూడడం కోసం జనాలు వచ్చారు. దాని బారికేడ్స్ ఎందుకు? గతంలో చూడండి అక్కడ గొయ్యలు కూడా తవ్వేశారు ఒక జిల్లాలో వెళ్ళనివ్వకుండా. కానీ ఆపగలిగారా? ఒక విషయం జ్ఞాపకం, ప్రభుత్వాలు ఎంత మీరు నిర్బంధం చేస్తే అంతగా ఊవెత్తులు లేస్తారు జనం. అదే ప్రజాస్వామ్య దేశంలో ఉండేటువంటి బ్యూటీనెస్. తెలుసా మీకు? బ్రిటిష్ వాళ్ళు అంత అనగదొక్కితే అనిగారా ఎక్కడ జనం ఆ రోజుల్లో మరింత రెచ్చిపోయారు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రభుత్వాలైనా ప్రజలను అనగదొక్కడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు. ప్రజలు ఫ్రీగా వదిలేయండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు మీరు ఫ్రీగా జనాలను వదిలేస్తే ఎన్నిసార్లు చూసారు జగన్మోహన్ రెడ్డిని? 2 సార్లు చూసారు, 3 సార్లు చూసారు, 4 సార్లు జనాలు ఉండరు. ఇది సింపుల్ థియరీ కదా. ఎన్నిసార్లు చూస్తానండి? ఒక పెద్ద స్టార్లు వస్తేనే ఏదో మొదటిసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం. వరుసపెట్టి 4-5 సార్లు కానీ చూస్తే వస్తా పలానా స్టార్ వస్తుంటారు, రానిలారు ఇప్పటికి 2-3 సార్లు చూసిన ఇంకేం చూస్తాం అనిపించేస్తుంది ఎవరికైనా. మీరు అడ్డు పెట్టడం వల్లే జనాలు వెళ్తున్నారు అక్కడికి. నేనంటుంది పోలీసు వారు నిర్బంధం లేకుండా ఫ్రీ వదిలేయండి. ఎంతమంది వెళ్తారు అప్పుడు? మళ్ళీ రెండోసారి ఈ ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చండి, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, 4 సార్లు వస్తే జనాలు వెళ్ళరు ఆటోమేటిక్గా. కాబట్టి మీరు అడ్డుపడడం ఎందుకు? దీనివల్ల ప్రజల్లో బేడ ఎవరవుతున్నారు? ప్రభుత్వాలు, పోలీసులు అవుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి జనాలు వస్తున్నారు, మా నాయకులు జనాలు రావటం లేదు. ప్రజలకు అర్థమైపోతుంది వచ్చిన జనాలు అడ్డడం ఏంటని. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు, ఆయన మహానటుడు, ఆయన చూడడానికి వేలాది లక్షల మంది జనం వెళ్ళేవారు. ఆ ప్రభుత్వం అడ్డలేదే, అడ్డవు కదా. అడ్డితేనే తప్పు అవుతుంది, అడ్డితే ఇంకెక్కువ మంది వస్తారు. వదిలేశారు. మరి చిరంజీవి వచ్చినప్పుడు లక్షల మంది జనం వచ్చారు. వాళ్ళు 2-3 సార్లు రాగానే చిరంజీవి కూడా జనాలు తగ్గిపోయారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత చూడడానికి కూడా ఎవరు సరిగ్గా వెళ్ళలేదు. ఇక్కడ మా విజయనగరం సంఘం అని చెప్తుంది. ఇక్కడ న్యూపన జంక్షన్లో జనాలు చిరంజీవి వస్తే జనాలు లేరు ఆ రోజు. సో వాళ్ళు ఫ్రీగా వదిలేండి అంటున్నాం. దీనివల్ల ఏమవుతుంది? తోపులాట జరుగుతుంది. ఎంతమంది పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది? వందలాది మంది పోలీసులు అక్కడ ఉండవలసిన పరిస్థితి. అంటే పోలీసు వాళ్ళ తాలూకా విధులు చేసుకోకుండా ఇటువంటి వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది కదా. ఇంతమంది పోలీసులను పెట్టి నిర్బంధించే బదులు, జనాలు నిర్బంధించడానికి ప్రయత్నించే బదులు ఫ్రీగా వదిలేస్తే పోలీసు వారు కొద్దిమంది పోలీసులు అక్కడ ఉంటే చాలు, జస్ట్ ఆయన రక్షణ కోసం. మిగతా పోలీసు అంతమంది ఉండవలసిన అవసరం ఉండదు. ఈ పోలీసులు పోయిన ఆయన రక్షణ కోసం చూస్తున్నారా? ఆయన రక్షణ కోసం ఉపయోగపడే పోలీసులు ఎంత శాతం మంది ఉన్నారు అక్కడ? అంటే ఎంతమందిని కేటాయించారు గవర్నమెంట్? తగిమాలంతా వీళ్ళు నిర్బంధించడానికి, వీళ్ళు రానివ్వకుండా అడ్డుపడడానికే ఆ పోలీసులు పడిన శ్రమ చూసి బాధ అనిపిస్తుంది. సో ఇలాంటి చేయకుండా ఉంటే మంచిది. అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకంటే నిన్న ఒక లేడీ ఎస్ఐ మీద దురుసుగా ప్రవర్తించారు, ఆవిడ మీద దాడి చేశారని చెప్తున్నారు. అది చాలా దారుణం. అయితే ఈరోజు ప్రభుత్వం అటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా గుర్తించి నాన్ బెయిల్ సెక్షన్లు పెట్టి కేసు పెట్టమని అన్నది. అది తప్పేం కాదు. మహిళా ఎస్ఐ మీద దాడి చేశారని అనడం చాలా దారుణం. అది అలా చేసుంటే మాత్రం క్షమించడం నేరం అది. అందుకే నాయకులు ముందే చెప్పాలి. ఇది తీసుకెళ్తున్న అంటే ఒక మండలం నుంచి కొంతమంది నాయకులు జనాలు వస్తారు కదా, అలా చెప్పాలి. ఎక్కడ కూడా పనికిమాల పనులు చేయకండి, ఇది పార్టీకి బ్యాడ్ నేము, జగన్మోహన్ రెడ్డి బ్యాడ్ నేమ్ వస్తుంది అని ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలి. అలా వార్నింగ్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు దుందుడుకు చర్యలు చేస్తుంటారు, అలాంటి వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. దానివల్ల ఏంటి పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, నాయకుడికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అందులోకి మహిళా ఎస్ఐ మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. అదేవిధంగా పోలీసు వారు కూడా చాలా చోట్ల లాఠీ చార్జీ చేశారు. అసలు కార్యకర్తల మీద లాఠీ చార్జీ ఎందుకు చేశారు అర్థం కావట్లేదు. కొన్ని కార్యకర్తలు రాళ్ళు రప్పలు పట్టి ఇసులడం లేదు, హింసాత్మక సంఘటన కానీ పాల్పడి ఉంటే అప్పుడు కొట్టడం తప్పేం లేదు. కానీ ఆ నాయకులు చూడాలన్న ఉత్సాహంలో కొంతమంది కేరింతలు కొడతారు, కొంతమంది చేతులు ఊపుతారు, కొంతమంది దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తారు. అది సహజం. వాళ్ళని దగ్గర రానివ్వకుండా, వాళ్ళని అసలు దీంట్లో పాల్గొనివ్వకుండా కూడా నాయకులను అడ్డుపట్టారు, ఇటు కార్యకర్తలను కొట్టారు. ఇప్పుడు ఏమో కేసులు పెట్టమంటారు. ఏంటి కేసులు? సాధారణంగా కార్యకర్తలు వస్తున్నప్పుడు లేదా ప్రజలు వస్తున్నప్పుడు పోలీసులు అడ్డుపడతారు. అడ్డుపడితే వీళ్ళు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళు అడ్డుపడుతుంటారు. ఈ తోపులాట ఆటోమేటిక్ జరుగుతుంటుంది. ఎందుకు జరిగింది? మీరు అడ్డుపడడం వల్ల జరిగింది. కానీ వాళ్ళంతా వదిలేసి అక్కడ తోపులాట జరగదు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరైతే పోలీసుల మీద ఇచ్చేశారో, అంటే లేడీ ఎస్ఐ సంగతి పక్కన పెట్టండి, అది ఖచ్చితంగా కార్యకర్తలు అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఆవిడ మీద దాడి చేశారో అది తప్పే. కానీ పోలీసులను తోయడం అనేది తప్పు కాదు. ఎందుకు తప్పు కాదంటే అడ్డుపడబట్టి తన అభిమాన నాయకుని చూడడం కోసం వెళ్ళే ప్రయత్నంలో తోపులాట జరుగుతుంది.
ఇప్పుడు ఆ తోపులాట చేసిన వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టమంటారు. అంటే ఇది ప్రభుత్వం ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కార్యకర్తలు ఈసారి భయపడాలి, లేదంటే కేసులు పడతాయి. పోలీసులు అడ్డుపడినప్పుడు నోరు మూసుకుని వెనక్కి వెళ్ళిపోవాలి. అదే తోపులాట చేస్తే నీ మీద కేసు పడుతుందని ఇండైరెక్ట్గా ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నట్టు. అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఎలాగ పాదయాత్ర చేస్తాడు కాబట్టి ఆ పాదయాత్రలో జనాలు తగ్గించడం కోసం, భయపెట్టడం కోసం ఒక భయాన్ని క్రియేట్ చేయటం, ఇంకా చెప్పండి కార్యకర్తల్లో అందులో ప్రయత్నంగానే ఇప్పుడు కేసులు పెట్టమంటారు. ఎందుకు కేసులు పెట్టాలో అర్థం కావట్లేదు. అడ్డుపడింది పోలీసులు, అడ్డుపడినందుకు వాళ్ళ తోపులాట ఆడమని జరుగుతుంది. ఇదిగో పోలీసుల మీద నువ్వు దౌర్జన్యం చేసావు అని కేసులు పెట్టమంటుంది. ఇలా జరిగితే ఏ నాయకుడు భవిష్యత్తు ఏ నాయకుడు జనాల్లోకి రాలేడు. ఎందుకు రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా జనాల్లోకి రాలేడు. అప్పుడు చంద్రబాబు నాయుడు అభిమానులు చంద్రబాబు నాయుడు చూడడానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఆటోమేటిక్గా అడ్డుపడతారు. అడ్డుపడితే అప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకి మధ్య తోపులాట జరుగుతుంది. తోపులాట జరిగితే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? కేసులు పెడతారు. ఇక్కడ విజయనగరంలో ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి, అక్కడ ఎన్టీ రామారావు విగ్రహాన్ని పూలమాల వేయడానికి. అప్పుడు అశోక్ గజపతిరాజు గారు మాజీ మంత్రి అప్పుడు ఆయన. ఇప్పుడు పోలీసులు అడ్డుపడ్డారు, ఎస్పీ గారే సాక్షాత్ అడ్డుపడ్డారు. అప్పుడు చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చాడు, ఎస్పీ ఏం మాట్లాడుతున్నావు, ముందు రూట్ ఇస్తావు అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అశోక్ గజపతిరాజు అయితే అడ్డుపడుతున్నటువంటి పోలీసులను తోసుకుంటే వెళ్ళిపోయాడు. చాలా పవర్ఫుల్ కార్యకర్తలు అశోక్ గజపతిరాజు తోసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది నిజంగా జరిగింది. ఇందులో తప్పు ఎక్కడ ఉంది? పోలీసులు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇతను ఎందుకు అడ్డుపడాలని చూశారు? అడ్డుపడబట్టే కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులు తోసుకుంటూ వెళ్ళిపోయారు. అడ్డుపడకుండా వదిలేసి ఉంటే ఎందుకు తోపులాట జరుగుతుంది అక్కడ? ఇది సింపుల్ థియరీ కదా. ఏమిటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల అభిమానుల్ని భయపెట్టడం కోసం ఇటువంటి కేసులు పెట్టడం అయితే భవిష్యత్తులో ఏ నాయకుడు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు తిరగలేరు, మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం వచ్చిన వాళ్ళు తిరగలేరు. అప్పుడు అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. నాయకుని చూసే హక్కు కార్యకర్తలకి ప్రజలకు ఉంటుంది. వాళ్ళ హక్కును వాళ్ళకి విడిచిపెట్టేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.